వచ్చినందుకు నీ పాదముల చెంతకు మమ్మల్ని నడిపించుకొని వచ్చినందుకు ప్రత్యేకముగా నీకు మా వందనాలు స్తోత్రాలని మేము స్తుతిస్తున్నాం. యేసు ప్రభువా, రోగములను మాన్పే రూఢిగల వైద్యుడా, నీ సన్నిధిలో నిలిచి ఉంటే నీ యొక్క సంగతులను మాకు, నీ రూపమును మాకు అద్దుచున్న మహిమగల పెండ్లి కుమారుడా, నీకు మా వందనాలు స్తోత్రాలు. ఈ దినము మమ్మను మీ స్వాధీనంలో ఉంచుకొని నీ నోటి మాట, నీ వాక్యము ద్వారా వినిపించండి. ప్రతి ఒక్కొక్కరు బలవంతులుగా నిలవబడగలుగునట్లు, ప్రతి ఒక్కొక్కరిలో ఉన్న శక్తిహీనత దూరమయ్యేటట్టు నీ శక్తిగల వాక్యమును మేము వినుచుండగా మా శరీర ప్రాణాత్మలలో ఉన్న శక్తిహీనతలు ఒక్కొక్కటి దూరమై ప్రభువా నిన్ను మహిమపరచగలుగునట్లు మమ్మను మీరు బలపరచుమని, మమ్మను మీరు బలపరచుమని, నీ వాక్యము ఎడల మా హృదయమును ఆకర్షించుమని, నీ పరిశుద్ధమైన నీ వాక్యము మేము వినుచుండుట ద్వారా మాలో ఉన్న అపరిశుద్ధమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు నీకు ఆయాసము కలిగించే ప్రతిది కూడా మా ఒక్కొక్కరి హృదయములో నుండి ప్రభువా దూరపరచుమని అడుగుచున్నాము. నీ వాక్యం వినచున్నప్పుడు సాతానుడు ప్రక్కవారితో మాట్లాడాలని, పరాకు మాటలు మాట్లాడాలని, నాయన నిద్రలోనికి జారుకోవాలని, నాయన ఇలాంటి బలహీనతలు పుట్టిస్తాడు సాతానుడు. అలాంటి బలహీనులను ఈ దినమున ప్రత్యేకంగా నీ చేతిలో పెడుచున్నాం తండ్రి. స్తోత్రాలు. వచ్చిన వీరిని, వచ్చుచున్న వారిని, రావలసిన వారిని మీరు త్వరపెట్టి తోడుకు రామని మీ వాక్యము ద్వారా మాతో ఇప్పుడు మాట్లాడమని, మరియు ప్రభువా నీ శరీర రక్తములు అందుకున్నట్టుకు నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచి మహిమా, కీర్తి, ఘనత, ప్రభావము పొందుమని యేసు నామమందు వినయముతో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. వరుడు తానే స్వయముగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యొక్క నామమున మరణాత మరణాత మరణాత. ప్రభువునందు ప్రియులారా, ప్రభువునందు తగిన పెండ్లి కుమార్తెగా ఆయనకు ఇష్టము పుట్టించి ఆయనను వశపరుచుకొనగలుగు నిష్కళంకమైన పెండ్లి కుమార్తెగా
సిద్ధపడగలుగు ధన్యత మీ అందరికీ ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరమగీత గ్రంథంలో ఉన్న వాక్య వివరంలోనికి వెళదాం. ఈ దినం మనం వివరించుకొనబోయే వాక్య వచనము చదవాలి. నేను చెప్పడం కాదు, మీరు చదవాలి. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. వచనము ఒకటే. లైన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొత్తం వివరించాలంటే 3 గంటలు పడుతుంది. ఈ 4 లైన్లు వివరించుకోవాలంటే 3 గంటలు సుమారు పడుతుంది. అందుచేత 50-50 చేసుకుందాం. అంటే చెప్పండి, ఈ వారం 2 లైన్లు, వచ్చే ఆదివారం 2 లైన్లు. ఎందుకంటే తిన్నది ఏదైనా, ఆహారం తిన్నది ఏదైనా నమిలి మెత్తగా నమిలి తింటేనంట జీర్ణం అవుతుందంట, ఆరోగ్యం బాగుంటుందంట, ఆయుష్కాలం పెరుగుతుందంట. అలాంటి వాళ్ళు క్షేమంగా ఉంటారంట లోకంలో 10 కాలాల పాటు. కంగారుగా తినేవారికి అజీర్తి, అరుగుదల ప్రాబ్లం, వీటన్నిటి వల్ల రాకూడని సైడ్ ఎఫెక్ట్లు ఎన్నో వస్తాయి. ప్రియులరా, తిండికి ఇచ్చే టైం చాలామంది వాక్యానికి ఇవ్వలేరు. మనం శరీరం బాగుండాలి అంటే తిండి బాగా తినాలి. మనం ఆత్మీయంగా బాగుండాలి అంటే మీరు చెప్పండి, వాక్యాహారము మనస్ఫూర్తిగా వినాలి. వచ్చాం కదా, వెళుతున్నాం కదా అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే లోకంలో ఈవేళ ఎన్నో సంఘాల వాళ్ళు ఉన్నారు. పరమగీతం జోలికి వెళ్ళరు, ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరు. వారు అందులో ఉన్న లోతైన మర్మాలు గుర్తించలేరు, గ్రహించలేరు, వివరించలేరు. దేవుడు వారందరికంటే మించిన దీవెన, ధన్యత మనకి ఇచ్చినాడు. కాబట్టి మన కాలంలో మనందరం కూడా ప్రియులరా, మరి నేను కూడా గమనించింది ఏంటంటే, పరమగీతం అంతా వివరించి ప్రకటన గ్రంథం అంతా వివరించాలి అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటా పోతే అమ్మా 10 సంవత్సరాలు పడుతుంది నా ఇచ్చిన ప్రకారం. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మధ్యలో కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి, ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, వాటిని తీయాలి. మళ్ళా మీలో ఎవరైనా ఇప్పుడు వివరించుకునే సంగతులు వినాలి అంటే ఎన్ని కాలం పడుతుంది? 10 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఉండేటారో అక్కడ నుంచేటారో అర్థం కాదు కదా. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సంగతులు అక్కడే వింటాం. అందుచేత వినే విషయాలు కొన్నైనా ఎలా వినాలి చెప్పాలి. ఎలా వినాలి? శ్రద్ధగా విను అమ్మ, శ్రద్ధగా వినాలి, జ్ఞాపకం ఉండేలా వినాలి. ఓ వస్తువు పెడతారు, ఒక బంగారు వస్తువు. మీలో చాలా మంది ఉన్నారు, మీ ఇళ్ళకి వస్తే ఇలా ఒక సోమా చెవులకి ఏమి ఉంచుకోరు, మెడలో ఏమి ఉంచుకోరు, మీ గాజులకి ఏమి, చేతులకి ఏమి ఉంచుకోరు, తీసి పక్కన పెడతారు. ఏమ్మా ఇట్లా ఉన్నామంటే ఎండగా తగ్గారు, చికాగ్గా ఉంది, దొరకలు వచ్చేస్తున్నాయి, ఇబ్బంది అవుతుందని తీసి పెడతారు. అలా పెట్టినవి గుర్తుండేటట్టుగా పెడతారా, గుర్తు లేకుండా పెడతారా? చెప్పండి. గుర్తుండేలా పెడతారు. ఏది? వెండి, బంగారం.
మరి ఇప్పుడు మీరు ఏమన్నాయి? మా వెనకాల వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చెప్పారు కదా, ఏమని? భూమి ఆకాశముల కంటేను మీ అమ్మగారు మీ నాన్నగారు మీకు ఒక 300 గజాల స్థలం కొని అమ్మాయి ఇదిగో నీకు ఇస్తున్నాను డాక్యుమెంట్ ఇచ్చేయడానికో ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా దాస్తారు. మా వివాహం అయిన తర్వాత మా అత్తగారు నాకు డాక్యుమెంట్ ఇచ్చింది. ఏంటండి ఇదనంటే, మా అమ్మాయికి ఒక స్థలం కొన్నాను రాజమండ్రిలో, ఇది మా పెద్ద అమ్మాయిది, ఇది మా చిన్న అమ్మాయిది అని 24 సంవత్సరాల క్రితం నాకు డాక్యుమెంట్ ఇచ్చింది ఆవిడ. మీ అమ్మాయికి ఎవరినన్నా ఇచ్చింది. ఆవిడ నా భార్య కాబట్టి నాకు ఇచ్చింది. చాలా భద్రంగా రాశాను అమ్మ. ఎప్పటికీ కూడా చాలా సేఫ్గా ఉంచాను. దేనికి సంబంధించిన డాక్యుమెంట్? స్థలం అనకూడదు, భూమికి సంబంధించిన డాక్యుమెంట్. మీరు కూడా అలాగే అంతకంటే మాత్రంగా రాస్తారు. కానీ మనం వారం వారం ఏమంటున్నాం? భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానమగు నీ వాక్యం ఎక్కడ పెడుతున్నాం? హృదయంలో ఉంచుకో. హృదయం నిండా నింపుకో, అంతరంగం నిండా నించుకోవాలి. ఓ సహోదరుడు రాజమండ్రిలో ఉన్న చర్చిలన్నీ తిరిగాడు. చూడండి, మోషే గారు ఉపవాసాలు జరిగే సందర్భానికి ముందు ఆయన వచ్చాడు. ఓ ఫస్ట్ సండే వచ్చాడు. నేను రాజమండ్రిలో ఉన్న అన్ని చర్చిలు తిరిగానండి, మీ చర్చి కూడా వచ్చాను. అయితే ఏం బాబు సంగతి ఏంటన్న? అప్పుడు ఆయన చెప్తున్నాడు, అన్ని చర్చిల్లో కూడా ఇంచుమించు 40-45 నిమిషాలు, మహా అనుకుంటే 50 నిమిషాలు మించి ఎవరు వాక్యం చెప్పడం లేదు. మీ చర్చికి నేను 3 వారాల నుంచి వస్తున్నాను. ఈ 3 వారాలు చూస్తే ప్రతి ఆదివారం 1 గంటకి తక్కువ కాకుండా వాక్యం మీ దేవాలయంలో వినబడుతుంది. అందుచేత నాకెంతో ఆనందంగా ఉందని ఆయన తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మరునాట మరి మీకు కష్టంగా ఉందా, ఆనందంగా ఉందా? ఎంతసేపు వింటాం? దాడతాం. ఓ 5-10 నిమిషాలు దాడుతూ ఉంటాం. ఎందుకంటే వారంలో మనం ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. సరే, అంచేత ప్రియులారా, ఈ వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 2 మాటలు పైనవి 2 చదువుదాం. ఏమన్నాయి? అడవి వృక్షములలో like an apple among the trees of the forest is my lover among the young men. అడవి వృక్షములలో జలధర వృక్షము ఎట్లున్నదో పురుషులలో, ఇంగ్లీష్లో అట్లా ఉండదో, యవనస్తులు యువకులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. అమ్మ, యువకుడు అంటే పురుషుడు అని అర్థం. మరి మనం ఒక ఫామ్ నింపాలి అంటే అక్కడ సెక్స్ రాస్తాం కదా. ఆడ చెప్పండి బాబు, ఆధార్ కార్డు నింపాలంటే ఏమని రాస్తాం? ఇంగ్లీష్లో సెక్స్ అంటాడు. అంటే లింగ నిర్ధారణ, ఆడ మగ. అంచేత మగవాడు యవ్వనస్తుడు అని అనడానికి ఏమన్నారంటే పురుషుడు. ప్రియులారా, ఈ వాక్య వివరాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, అడవిలో అనేక వృక్షములు ఉన్న ఆ వృక్షములన్నిటిలో శ్రేష్టమైన వృక్షం ఏది అంటే జలధర వృక్షం అన్నమాట. ప్రియులారా, మనం గమనిద్దాం. ఇండ్ల దగ్గర పెరిగే వృక్షాలకు, నీటి వనరులు పుష్కలంగా ఉండే ప్రాంతంలో పెరిగే వృక్షాలకు, ఏమండి అడవులలో పెరిగే వృక్షాలకు చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అడవిలో పెరిగినటువంటి వృక్షం యొక్క మాను గట్టిగా ఉంటుంది, చేవదేరు ఉంటుంది. ఇలాంటి సాల్తీలు, సరుకులు, బొమ్మలు, కిటికీలు, మంచాలు చేయించుకోవడానికి నాణ్యత కలిగినదిగా ఉంటుంది. చాలా కాలం, దీర్ఘకాలము మన్నకంగా కూడా ఉంటాయి. ఏవి? అడవి వృక్షాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మరి అదే నీటి వారుల దగ్గర, ఇండ్ల దగ్గర, పొలాలలో, ఆయా స్థలాలలో ఎదిగే వృక్షాలు అంత బలమైనవి కావు, అంత స్థిరమైనవి
పిల్లలారా, దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, లోకంలో దేవుళ్ళు అనబడిన వారు కోటాను కోట్లు దేవుళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో 3 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఈ దేవుళ్ళు అనబడిన వాళ్ళందరిలో ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు. ఏమండి, అడవి వృక్షములన్నిటిలో జలధరి వృక్షము ఎలాంటిదో, దేవుళ్ళు అనబడిన వాళ్ళందరిలో యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులారా గొప్ప దేవుడు. మరి నేను ఓ ఇంటర్వ్యూ చూశాను, నాకు వాట్సాప్లో పంపారు ఈ మధ్యకాలంలో. చూడండి, మన భారతదేశంలో పేరు కలిగినటువంటి ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. అతని పేరు రజనీకాంత్. ప్రియులారా, మన ఆంధ్రదేశంలో ఒక డాషింగ్ డైరెక్టర్ ఉన్నాడు. అతని పేరు రామ్ గోపాల వర్మ. చూడండి, వీళ్ళిద్దరినీ కూడా కొన్ని సంస్థల వారు మరికొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఇప్పటికీ కూడా మరి ఫిల్మ్ నా దగ్గర, అంటే ఆ రికార్డింగ్ మరి ప్రియులరా ఇంటర్వ్యూ నా దగ్గర వాట్సాప్లో ఉంది. ప్రియులరా, మరి గమనించండి, మీకు ఎవరికైనా వాట్సాప్ ఉంటే చెప్పండి, పంపుతాను. ముందు మీలో చాలా మందికి గమనించాలి. దేవుని పిల్లరా, అందులో ఈ డైరెక్టర్ని అడిగితే, నీవు నమ్ముకో, దేవుడు లేడంటాడు ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి. ఒకవేళ దేవుడు అనబడిన వాళ్ళలో నువ్వు నమ్మాల్సి వస్తే ఎవరిని నమ్ముతావు అని అడిగితే ఆయన అన్నాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలో మరి ఎక్కువ మంది నమ్ముకున్నది జీసస్ క్రైస్ట్ని. ఎందుకంటే ఆయనను నమ్ముకున్న దేశం, నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉన్నారనే దానికి నిదర్శనం స్టేటస్ సింబల్. అమ్మ, గొప్పతనం, స్టేటస్. ఈవేళ అమెరికా ఉందంటే ప్రపంచమంతటిని శాసించే స్థితిలో ఉంది. దానికి కారణం ఎవరు అంటే, అతను అమెరికా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నారు. జర్మనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్ముకున్నారు. ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. నేను నమ్ముకోవాల్సి వస్తే యేసుక్రీస్తుని నమ్ముకుంటానని చెప్పాడు. మరణాదా. అలాగే ప్రియులరా, ఈ సినిమా స్టార్, తమిళ సినిమా హీరో కూడా, అతను కూడా ఏం చెప్పాడంటే, అనేకమైన పుస్తకాలు ఒక సైంటిస్టు కనిపెడుతున్నాడు, చేస్తున్నాడు. అలాగే ఈ విశ్వాన్ని కనిపెట్టి సృష్టికర్త ఆయనే జీసస్ క్రైస్ట్ అని చెప్పి, ఈ రజనీకాంత్ అనే సినీ యాక్టర్ కూడా యేసుక్రీస్తు వైపే మొగ్గాడు అనమాట. ప్రియులరా, ఈవేళ లోకములో ఉన్న ప్రజల చేత దేవుళ్ళుగా కొనియాడబడుతున్నటువంటి ఆ లీడర్స్ అందరూ కూడా, ఫిలిం స్టార్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరి వైపు తిరుగుతున్నారు? దేవుని వైపు తిరుగుతున్నారు. జనాలేమో మా దేవుడు వాడు అంటున్నాడు, వాడు అంటున్నాడు కాదు. ఎవరో మీ దేవుడు చెప్పండి, నా దేవుడు యేసు ప్రభు అంటున్నాడు. మరణాదా. అలాగే మనం 2వ వచనం చూస్తే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ప్రశంసించాడు. పెండ్లి కుమార్తెను ప్రశంసించాడు ఏమని? అమ్మ, బలుదక్కసి చెట్లలో లింబింపు లాంటిది నా వధువు అని. ఇప్పుడు పెండ్లి కుమార్తె ప్రభువును పొగుడుతోందన్నమాట. ఏమని పొగుడుతోంది? అడవి వృక్షములలో జలధరి వృక్షము ఎట్లున్నదో. మరి మనం గమనించాలి, పురుషులలో నా ప్రియుడు అట్లు కనబడుచున్నాడు, లేకపోతే యవనస్తులలో నా ప్రియుడు అట్లున్నాడు. దేవుని పిల్లలరా, మరి మనం ఆలోచిస్తే సొలొమోను మహారాజు యొక్క దినములలో, కాలములో యెరూషలేము అంతా కూడా, యెరూషలేము పట్టణం అంతా కూడా ఈ జలధరి వృక్షాలు నాటించడం జరిగిందన్నమాట. ఈ జలధరి వృక్షాలని చూడండి, ఇప్పుడు మరి ప్రభుత్వము రోడ్డు ప్రక్కన చెట్లు నాటించే పథకం ఒకటి చేపట్టింది కదమ్మా.
చెట్లు నాటుతూ ఉన్నారు. ఈ చెట్లు నాటే సిస్టాన్ని, పథకాన్ని మొట్టమొదట ప్రపంచంలో ఆరంభించింది ఎవరు అంటే కింగ్ సాల్మన్ అన్నమాట. సొలొమోను మహారాజు ఎన్నో వృక్షాలు లోకంలో ఉంటే వాటిని 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 ప్రక్కకు నెట్టి బాబు కేవలం ఈ జల్దర వృక్షాలను మాత్రమే యెరూషలేములో ఉన్న ప్రతి వీధిలో ఈ చెట్లను నాటించడానికి ఒక ప్రత్యేకమైన కారణాన్ని మనము గమనించవచ్చు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పెళ్లి కుమార్తెనేమో పుష్పంతో పోలుస్తూ ఉన్నాడు. పెళ్లి కుమార్తె ఏమో యేసు ప్రభువును వృక్షంతో పోలుస్తోందన్నమాట. దేవుని పిల్లరా, మరి మనం గమనించాలి, వృక్షంతో పోలుస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే జల్దర వృక్షము. ఈ జల్దర వృక్షము ఎవరు అంటే యేసు ప్రభువే ఆ జల్దర వృక్షం అన్నమాట. యేసు ప్రభువే ఈ జల్దరు వృక్షము. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఈ జల్దర వృక్షాన్ని ఎలా నమ్మేవారంటే జీవవృక్షం లాంటి దానిలాగా నమ్మేవారు. జీవవృక్షం ఎలాంటిదో జల్దర వృక్షం అలాంటిదని ఇశ్రాయేలీయులు ఎప్పటికీ కూడా ప్రభువునందు ప్రియులారా మరి నమ్ముతారు. పరలోకములో ఉన్న జీవవృక్షం ఎలాంటిదో భూలోకంలో ఉన్న జల్దర వృక్షం అలాంటిదిగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు విశ్వసించేవారు. కారణాలు కూడా ప్రభువునందు ప్రియులారా మరి మనం చూస్తే పరలోకమందున్న జీవవృక్ష ఫలములు వంటి ఫలములు గలదే ఈ జల్దర వృక్షమని. అందుకే సొలొమోను ఈ వృక్షములను నాటించడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ మనం చదువుకున్న జీవవృక్షాన్ని గురించి బైబిల్ గ్రంథంలో 2 చోట్ల రాయబడి ఉన్నది. ఆ పుస్తకాలు అధ్యాయాలు చెప్పండి అమ్మా, గుర్తున్న వాళ్ళు చెప్పండి బాబు. యెహెజ్కేలు గ్రంథం అమ్మ 47 అధ్యాయం ఈ దినం మరి మనం చదువుకోవడం జరిగింది. అలాగే కొత్త నిబంధనలో కూడా జీవవృక్షాన్ని గురించి ప్రభువునందు ప్రియమైన వాళ్ళ వ్రాయబడిన సందర్భాలు మీరు చూడగలరు. ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథం చెప్పండి 22వ అధ్యాయంలో జీవవృక్షాన్ని గురించి అక్కడ లిఖించబడుతోంది అన్నమాట. అందుచేత మరి మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, అలాగే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఈ జీవవృక్షాన్ని గురించిన సంగతులు ఉంటాయి. ప్రభువునందు ప్రియులారా, కారణం ఆలోచన చేద్దాం. జల్దర వృక్షం వలన కలిగే ఫలితాలు, దీన్ని జీవవృక్షంతో పోల్చడానికి కారణాలు కూడా మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోను యెరూషలేములో ఈ జల్దర వృక్షం నాటించాడు కదా. ఈ నాటించినందువల్ల ఏమవుతుందంటే ఈ జల్దర వృక్షం యొక్క ఆకులు, జల్దర వృక్షం యొక్క చెట్టు నీడన ఒక రోగి అయిన మనుషుని తీసుకుపోయి ఆ చెట్టు నీడను ఉంచితే గమనించాలి, ఆ ఆకులు వలన, జల్దర వృక్షం యొక్క ఆకులు వలన ఆ రోగికి స్వస్థత వస్తుందంట. చూడండి, మరి దేవుని పిల్లలను మరి రోగులను ఈ చెట్టు కింద ఉంచి ఆ రోగి చేతిలో ఒక జల్దరు ఫలం, ఏమండి, ఒక జల్దరు ఫలాన్ని తీసుకొచ్చి ఆ రోగి చేతిలో పెడితే ఆ యొక్క రోగి బాగుపడతాడు అని చెప్పి వారు నమ్మకంతో అలాగే చేసేవారు. రెండవదిగా మరి మనం చూస్తే జీవవృక్షము ఆకులు జనులను స్వస్థపరిచినట్లు జల్దరు ఆకులు ప్రియుల సువాసన ఇచ్చులు ఆకులగుట వలన ప్రజలు ఈ ఆకుల వలన కూడా స్వస్థపడతారు అని స్వస్థపడేవారని చరిత్ర చెబుతోంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం ఒకమారు 2వ వచనాన్ని చూడగలిగితే అక్కడ ఆ పట్టణంలో చూడండి ఒక మాట ఉంటుంది. ఏమన్నది చివరిలో ఆ వృక్షం యొక్క
జనములను స్వస్థపరుచుటకై వినియోగించును. దేవుని పిల్లరా, మరి మనము గమనించాలి. ఏమని చదివామన్నా ఆ వృక్షము యొక్క ఆకులు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం ఈ దినం చదివిన వాక్య భాగాన్ని కూడా 12వ వచనం మీరు చూడగలిగితే, ఆ దేవుని పిల్లరా అక్కడ ఒక చక్కని మాట ఏమన్నది? చివరి లైన్ చూడండి. వాటి ఆకులు ఔషధములకు వినియోగించును. అమ్మ రత్నకుమారి కూర్చోవాలి. చూడండి, వాటి ఆకులు చెప్పండి, ఔషధములకు వినియోగించును. మరణాత కదా. గమనించండి, మరి మనం ఆలోచన చేస్తే చెట్టుకున్న ఆకులు వల్ల ఏముంది అమ్మ చెప్పాలి? ఆకులు వల్ల ఏముందమ్మా? స్వస్థత ఉన్నది. దేవుని పిల్లరా, మరి మనం గమనించినట్లయితే, మరి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, వెనకటి కాలంలో సొలొమోను మహారాజు ఈ జలదర్ ట్రీస్ చెట్టులను యెరూషలేము అంతా నాటిస్తే, ప్రియులారా, రోగం ఉన్నవాడే కాదట, రోగం లేని సకల జనములు ఆ చెట్ల నీడకు పోయి ఆ జలదరు చెట్ల నీడను విశ్రమించి బాగుపడినట్టుగా యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం త్వరగా చూడాలి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం. ఏమంటున్నారట? చూడండి, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించును. చూసారా? దేవుని పిల్లరా, దాని నీడను చెప్పండి, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించును. రెండోది, అందుకని పెళ్లి కుమార్తె సంఘం ఏమంటుందంటే, వధువు సంఘం ఏమంటుంది అంటే, చూడండి, పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, అక్కడ అంటుంది ఏమని? రిఫ్రెష్ మీ విత్ ఎన్ యాపిల్ ఫర్ ఐ యామ్ పెయిన్ విత్ లవ్. చూసారా? ఏమని ఉంది అక్కడ? అంజూరపు పండ్లు జలదరు పండ్లు పెట్టి నన్ను ఏమంటుందమ్మా? చెప్పండి, ఏం పెట్టాలట? జలదరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఎందుకంట? మరి మనం చదివిన మాటలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి మనం 2వ అధ్యాయం 5వ వచనం, పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం, జలదరు పండ్లు పెట్టి ఎందుకు? మీరు వినాలి. మోసాడు చూసారా మీరు? ఎవరైనా మోస వెనకటి మా విధిగా వస్తూ ఉండేవారు కదమ్మా. ఏమంటే పల్లెటూళ్ళు పట్టణాల్లో ఏ వీధిలో చూసినా మెడలో బెళ్ళేసుకునేవారు. వీడు మోసోడు, వీడు ఎక్కడన్నా పడిపోతే చేయండి అని చెప్పి విన్నారు. వాళ్ళు మోసరోగులు ఉండేవారు. ఈ మోసోడు పడిపోతాడు. ఎప్పుడు ఏమో మాట్లాడాలి, అందరూ ఏమొచ్చినప్పుడు పడిపోతాడు. మోసొస్తే పడతాడు. మామూలుగా పని చేస్తూ ఉంటాడు, చక్కగా పని చేస్తాడు, ఊర్లన్నీ తిరిగేస్తాడు, ఇల్లులన్నీ తిరిగేస్తాడు, ఏమో భిక్షడం బాగా చేసుకుంటాడు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ప్రియులారా, ఈ మోసవాడు పడిపోయినప్పుడు అమ్మా ఆ మోసభావం పోవాలి అంటే వాడికి ఏం చేస్తారు అమ్మా? చెప్పండి, తాళం గుర్తులు పెడతారా? ఇంకా అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి, తాళం గుర్తులు పెడతారా? మోసొచ్చినప్పుడు నోట్లోంచి సొంగలు అవుతా ఉంటాయి. మీరు ఈ కిట్స్ వచ్చి పడిపోయి కొట్టుకునేవాడిని చెప్తున్నారు. ఆ చేతులకి ఐరన్ కార్డ్స్ ఏవి పెడతాం. సొంగలు వచ్చి కానీ పడిపోతూ ఉంటారు. మోస వచ్చినాడు కొంతమంది. ఆ మోస పోవాలంటే తాళం గుర్తులు పలుకుతారు. ఏం చేయాలా? నీళ్ళు పట్టుకెళ్ళి దారి పోయాలి. ఓ బిందు వచ్చాం, అది లేగలేదనుకో ఇంకో బిందు పోయాలి. లేగలేదనుకో మండిపోతే చటుకులు లేచిపోతాడు అనమాట. చూడండి, ఈ మోస తగ్గాలి అంటే ఏం పోయాలి బాబు? నీళ్ళు పోయాలా? మోస తగ్గిపోవాలి అంటే నీళ్లు పోయాలి. ఇప్పుడు చూడండి, ఈ ఏమంటుంది?
ఇది జబ్బు కాదు. దేవుని పిల్లరా, దీన్ని మందులలో దేనికి మాట్లాడతా లేదు. మామూలు మోసుకైతే మందులు ఉన్నాయి. ప్రేమ వల్ల పడిపోయిన ఈ మోసుకి ఔషధాలు లేవు, మందులు లేవు. ఏ మందు వాడాలి అంటే జల్లరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి. జల్లరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి. దేవుని పిల్లరా, మరి మనం గమనించినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే పరమగీత గ్రంథము మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే జల్లరు అనే మాట 4 సార్లు వినియోగించబడుతుంది అన్నమాట. 4 సార్లు ఉపయోగించబడుతుంది. అంచేత ఈ రోగులను తీసుకెళ్లి ఈ జల్లరు వృక్షం, ఆ జల్లరు చెట్టు కింద పెడితే, వాడి చేతిలో పండు పెడితే, ఆ చెట్ల వాసన పీల్చుకుని, ఆకుల సువాసన పీల్చుకుని, ఆకుల వల్ల చేతిలో ఉన్న ఫలం వల్ల ఈ రోగికి ఏమవుతుంది? మాట్లాడాలి మీరు అంతా. ఏమవుతుంది రోగికి? స్వస్థత. దేవుని పిల్లలారా, ఈనాడు మనం స్వస్థత కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆపరేషన్ అంటాం, ఆసుపత్రులు అంటున్నాం, వెళుతున్నాం, ఇంగ్లీష్ వైద్యం అంటున్నాం, చూడన్నా ఆయుర్వేదం అంటున్నాం, హోమియో అంటున్నాం, నాటు వైద్యం అంటున్నాం, ఎన్నో రకాల వైద్యాలు దేవుని పిల్లల ఉపయోగిస్తున్నాం, జరిగించుకుంటున్నాం, చేస్తున్నాం. దేవుని పిల్లలైనా దొరికితే దొరుకుతున్నాయి, లేకపోతే లేదు. ఏది మాట్లాడాలి? ఏది? స్వస్థత. అక్కడికి తిరుగుతూ ఉంటారు. దేవుని పిల్లల సోమవారం మన సాధారణ అన్ని చోట్ల తిరిగేస్తూ ఉంటారు. కొంతమంది నిలబడి లేనివాళ్ళు ఎక్కడికి తిరిగినా పోరు. తిరిగి మళ్ళీ ఎక్కడ రావాలా? ఇక్కడికే రావాలి. విన్నారమ్మా? ఎందుకంటే ఒలివల మందిరం సాగబెట్టగా దేవుడు మీకు మొదలేసేసాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు బాగుపడరు. దేవుడు మీకు ఎక్కడ రాసి పెట్టాడు? విన్నారా? కొంతమంది శుక్రవారం రామచంద్రుడు పోతారు, మంగళవారం కార్తీక పోతారు, అక్కడికి పోతారు. కుదుకోండి, నేనేం ఫీలమ్మా? అది తిరిగి మళ్ళీ ఎక్కడ పోతారు? అయ్యో మురుగాలి మొదలు పెట్టుకుని చేతుల్లో చమురు తగ్గించుకుని, ఒంట్లో రోగం మొదలు పెట్టుకుని ఎక్కడ పోతారు? మళ్ళా చెప్పండి, ఎక్కడ పోతాడు? ఇక్కడికి వస్తాం. ఎందుకంటే దేవుడు మాట చెప్పాడు మన ఒలివ మందిరాన్ని, నా ఆశీర్వాదపు హస్తము, నా ఆశీర్వాదపు హస్తము ఈ ఒలివ మందిరంలో ఉందని దేవుడు చెప్పాడు. మరణాత అంచేత దేవుని పిల్లల ఇక్కడ స్వస్థత ప్రార్థనలు పెట్టమని నేను నా ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు. సీతానగరంలో స్వస్థత ప్రార్థనలు నేను పోటాపోటీకి ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు. ప్రభువు చెప్పారు. ప్రభువు చెప్పినందువల్ల చేయడం వల్ల క్షేమం కలుగుతుంది. మరణాత అంచేది. ఇప్పుడు దేవుని పిల్లల యెరూషలేములో దేవుడు అంటాడు ఏమని? గిలాదులో ఏ వైద్యుడు లేడా, నా జనులు ఎలా స్వస్థత కలగకపోవచ్చున్నది. 8:22 8:22 చదవాలి. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. మరణాత అంచేత ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మరి ఇప్పుడు వైద్యుడు ఉన్నాడు, గుగ్గిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలీయులందరూ సొలొమోను రాజు ఉపయోగించిన ఆ జల్లరు చెట్ల నీడ తీసుకుపోయి అక్కడ ఉంచేవాడు అన్నమాట. అందుచేత ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే పెండ్లి కుమార్తె అంటుంది జల్లరు పండ్లు పెట్టి, ఏమంటుంది? జల్లరు పండ్లు పెట్టి 8వ అధ్యాయం పరమగీతం. ఈ జల్లరు పండ్లు తిన్నా ఈ మంటది 8వ అధ్యాయము 5వ వచనములో ఏమంటుంది? జల్లరు వృక్షము క్రింద ప్రభు అంటున్నాడు, ప్రేమాతిశయము చేత మూర్చిన ఓ ప్రియురాలా, నిన్ను లేపడానికి ఏమి పనికిరాలా. విన్నారా? నిన్ను లేపడానికి
బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఏ రకమైన ఔషధము ఉపయోగించినాను, లేవలేదు. ఏం పెట్టాడు అన్నాడు ఆయన? ఎలా లేపాడన్నా? చెప్పండి, ఎలా లేపాడన్నా? ఎన్ని పండ్లు పెట్టాడు? జలదలు పండ్లు పెట్టి నేను నిన్ను లేపిదని. అందుకే ఈ ఫలానికి అలవాటు పడిపోయినారా? ఈ వధువు సంఘం జలదలు ఫలానికి అలవాటు పడిపోయింది. ఆ జలదలు చెట్టు ఎవరు అంటే వినాలి, వృక్షం ఎవరంటే యేసు ప్రభు. ఆ ఫలం ఏది అంటే ఆయన శరీర మాట్లాడాలి, మీరు ఆయన శరీర రక్తాలు. ఈవేళ ఆ ఫలం తినడానికి వచ్చామా? ఏది మాట్లాడాలి బాబు? ఏ ఫలం తినడానికి వచ్చాం? జలదలు ఫలమై ఉన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరం రక్తం తినడానికి వచ్చామా? అంచేత నీకు కష్టం ఉంది, ఆదరణ లేదు. నీకు శ్రమ ఉంది, ఆదరణ లేదు. నీకు వ్యాధులు ఉన్నాయి, ఆదరణ లేదు. నీకు ఇబ్బందులు ఉన్నాయి, ఆదరించేవారు లేరు. దేవుని పిల్లల ఆస్తులు ఉన్నాయి, ఆదరణ లేదు. అయిన వాళ్ళు ఉన్నారు, ఆదరణ లేదు. ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ఆదరణ లేదు. ఎలా ఉందో తెలుసా? టైంలో నా దీన స్థితిలో తోడు లేరు ఎవరు, కూసున్న వేళలో ఆదరించలేరు ఎవరు. నా దీన స్థితిలో తోడు లేరు ఎవరు, కూసున్న వేళలో ఆదరించలేరు ఎవరు. అరణ్యములో ఉన్న పాగలను వెదకి, అరణ్యములో ఉన్న పాగలను ఆహారమిచ్చి ఆదరించినావు, ఆహారమిచ్చి ఆదరించినావు. ఆ ఆదరణే నాకు కావాలి. నీ నీడలో నీ ఆదరణే నీ నీడలో నేను ఉండాలి. నా స్థితిని చూచి పరిస్థితి గమనించి నన్ను వెడలి వచ్చిన యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా ఒంటరి స్థితిలో తోడు లేరు ఎవరు, వేళలో ధైర్యపరచలేరు ఎవరు. నా ఒంటరి తోడు లేరు ఎవరు, కూసున్న వేళలో ధైర్యపరచలేరు. అరణ్యములో ఉన్న ఏలియాను వెదకి, ఏలియాను వెదకి ఆహారమిచ్చి ఆదరించినావు, ఆహారమిచ్చి ఆదరించినావు. ఆదరణే నీ నీడలో ఉండాలి. ఆదరణే నీ నీడలో ఉండాలి. నా స్థితిని పరిస్థితి గమనించి నన్ను వెడలి వచ్చిన యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నీ ఆదరణే నీ నీడలో నేను ఉండాలి. నీ ఆదరణే నీ నీడలో. మరణారా, మరణారా. గమనించండి, మనకి కూడా చాలా సమయాల్లో ఆదరణ అందదు, ఆదరణ దొరకదు, ఆదరించేవాళ్ళు ఉండరు. గమనించాలి ప్రియులారా, కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని తట్టుకోలేని సమస్యలు
అమ్మ జలధర వృక్షం అంటే యాపిల్ ట్రీ. ప్రియులారా, తెలుగులో జలధర వృక్షం అంటారు. యాపిల్ అనే మాట తెలుగులో ఇంగ్లీషా? ఇంగ్లీష్. మరి తెలుగులో చెప్పండి. మనకి చాలా మాటలు ఇంగ్లీష్ మాటలు అలవాటు అయిపోయి. చూడండి, సైకిల్ అది ఇంగ్లీషా తెలుగా? అది మాట్లాడేటమ్మా. సినిమా ఇంగ్లీషా తెలుగా? తెలుగా? చూడండి, దేవుని తెలుగులో ఏమంటారు? చలన చిత్రం. చలనం అంటే కదలడం అన్నమాట. విన్నారు బాబు? చలనం అంటే ఏంటి? కదిలే బొమ్మలు అన్నమాట. సినిమా అంటే ఏంటి? కాదు బాబు, విన్నారా? తెలుగులో సినిమా అంటే ఏంటి? కదిలే బొమ్మలు. మరి వెనకాల తోడు బొమ్మ ఉంది కదా, మరి కదిలిగా అక్కడ ఉంది, ఆ తెర మీద ఉంది, కథ అంతా ఏం నడిపోదు కదా. అలా జలధర వృక్షము అంటే అమ్మాయి మీరు ఇంట్లో చెప్పండి, అది తెలుగు చెప్తున్నాను. జలధర వృక్షము అంటే యాపిల్ ట్రీ. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు బాబు ఆ జలధర కావాలి ఎలా అయినా అడిగాడు, అమ్మి ఓడికి అయిపోతుంది. ఎందుకు? అసలు అది తెలిస్తే కదా నేను అమ్మేది జలధర పాలము అని తెలుస్తుందని వాడికి తెలియదు. అందుకనే ప్రియులారా గమనించండి, ఎలాంటి బలహీనుడైనా సరే తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడు సొలొమోను? జలధర వృక్షము నీడను పెట్టమన్నాడు. పెళ్లి కుమార్తె కంట శోభం ఎక్కువైపోయి మనవారం చెప్పుకున్న చుట్టూ ఏమున్నాయండి? అమ్మ శ్రమలని మొలకెంచులు ఉన్నాయి, బొల్లురక్తసి చెట్లు, బలమైన శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమల మధ్యలో ఉన్న అలిసి సొలిసిన ఈమె తీసుకుపోయి ఈ చెట్టు క్రింద పెడితేనంట, ఈ చెట్టు క్రింద పెడితేనంట నెక్స్ట్ వీక్ వివరించుకునే మాట ఆనందభరితాన్ని. సరే విన్నాం, దాని సారి తర్వాత చెప్పుకున్న రెండు విషయాలు. ఈ చెట్టు కింద పెడితేనంట, చెట్టు కింద పడుతుందంట ఆకులు సువాసన వస్తున్నాయి, పండిన ఫలాలు సువాసన వస్తున్నాయి. ఈ ఫలాల వల్ల, ఈ ఆకుల వల్ల ఏమైందంట? పరమగీత గ్రంథం ప్రియులారా మనం చూడగలిగితే, పరమగీత గ్రంథం చూడాలి బాబు. అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా చూడగలిగితే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇక్కడ 7వ అధ్యాయం 8వ వచనం చివరిలో అంటది, నీ శ్వాస వాసన. పెళ్లి కుమారుడైన ప్రభు అంటాడు పెళ్లి కుమార్తెను చూసి ఏమన్నాడు? నీ శ్వాస వాసన ఎలా ఉన్నదండి? జలధర సువాసన వలె. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర రాకముందు పాపపు వాసన, లోకపు వాసన, పాపపు వాసనలతో ఉండే పెళ్లి కుమారు విశ్వాసి జలధర వృక్షమై ఉన్న ప్రభువు నీడకు వచ్చి, దేవుని పిల్లరా ఆయన నీడను పడుండగానే ఎలా మారిపోయిందంటే జలధర. అందుకని వెనకడికి ఒక పాట పాడుతూ ఉండేవారు, నాకు మర్చిపోయాను, అంత రాదు, కొంచెం గుర్తుంచుకోవచ్చు. మీరు కొంతమంది వచ్చు. నీ జలధర వృక్షపు నీడలలో వచ్చిన లోపాలను పాట నేను అనుకుంటాను. నీ జలధర అమ్మ ప్రాక్టీస్ చేయండి, వచ్చే వాళ్ళు గుంపులుగా వాడతాం. ఏమండి నేను చూస్తే నేను పడేస్తానులే, చాలా మరి టచ్లో లేం కదా, ఫోన్లో టచ్లోకి వచ్చేసాయి. నేను పాటలు ఇంకా చాలా మంది టచ్లో రాదు. కొనుక్కునే ప్రతి ఫోన్ ఏ ఫోను అమ్మ? ఏ ఫోను? టచ్ ఫోన్. అమ్మ ఈ కార్యక్రమాలు చూపించడం వచ్చాక మా అబ్బాయి నాకు కూడా టచ్ ఫోన్ కొట్టాడు, కొన్నాడు. దాన్ని పెట్టామా అనుకోకుండా మీకు కాల్స్ వచ్చేస్తున్నాయి నా దగ్గర నుంచి. ఏంటంటే బాబు చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతారు, అయ్యగారు మీరు మాకు కాల్ చేశారా? నేను ఏం చేయడం లేదు, దాన్ని చూడండి మాట్లాడేసి క్లోజ్ చేసి జేబులో పెట్టుకుంటున్నాను. ఈ పెన ఒత్తిడి వల్ల చటుక్కు నొక్కడింది అనుకో ఎవరికి వెళ్ళిపోతుంది. చూడండి ఇలా మనలో చాలా మంది అడుగుతున్నారు, ఆడవాళ్ళు అడుగుతున్నారు, మామూలు అడుగుతున్నారు. తీరా చూసి నేను ఎప్పుడు చేశాను అందులో ఉండదు, తీరా చూస్తే వెళ్ళిపోయిన కాలం ఉంటుంది.
దేని కారణం అంటే నాలుగేళ్ళ ప్రాబ్లం ఎవరిది చెప్పడమా? ఎవరిదండి? తెలిసిందన్నమాట. సరే, అలాగే మనం అందరికీ టచ్లో ఉంటున్నాం, అన్నిటికీ టచ్లో ఉంటున్నాం. చెప్పండి చెప్పండి, మాట్లాడలేదు. యేసు ప్రభుకి నెల ఒక్కసారి టచ్లో వస్తాం అన్నమాట. అది కూడా సంస్కారం వారం. మీకు ఉపవాసం అంటేరా, సోమవారం అంటారా, స్వతంత్ర ప్రార్థన అంటారా, మరో వారం అంటారా, మరో వారం అంటారా, ఎప్పుడు అవుతాం టచ్లోకి? చూడండి, నెలంతా ఆ రోడ్లో ఉంటాం, నెలలో ఒక్కరోజే ఆన్ రోడ్ ఎక్కుతున్నాం, ఆన్లైన్లో పోతున్నాం అన్నమాట. నెలంతా ఆన్లైన్, నెలలో ఒక్కరోజు ఆన్లైన్లోకి వస్తాం. ఏది ఇప్పుడు మీరు అందరూ ఆన్లైన్లో ఉన్నారు. చూడండి, మళ్ళీ ఆన్లైన్లో కావాలంటే ఇప్పుడు మళ్ళీ రండి. దేవుని పిల్లవారా, అలా చేయకండి. కానీ బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా చెట్టు నీడను పడు. చూసారా, చెట్టు నీడను, చల్లని వృక్షమై ఉన్న యేసుక్రీస్తుని ఈ చెట్టు నీడను పడుండగా ఆ చెట్ల ఆకుల సువాసన పీల్చుకుంది, ఫలాన్ని పట్టుకుంది. ఇప్పుడు ప్రభు వచ్చాడు. ఒకప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రోగిగా వచ్చావు. ఒకప్పుడు నువ్వు ఎలా వచ్చావు? వ్యాధితో వచ్చావు, ఆదరించేవారు లేక వచ్చావు, ఇబ్బందితో వచ్చావు. ఇంకా నా జీవితం అంతమైపోతుంది, ముగింపు తెచ్చా. మన సోమవారం నాడు ఒక ఆమె చెప్తుంది అన్నమాట. దేవుడి పిల్లల ఆ శుక్రవారం పొద్దున్నే దేవాలయం దగ్గరకు వచ్చిందంట. ఆర్థిక ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి, వెళ్ళిపోయి చచ్చిపోదాం అయ్యగారితో ప్రార్థన చేయించుకుని అనుకుంది. తీరా వచ్చేసరికి అమ్మగారు లేదు, నేను లేదు. ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోదాం. దూరం వాళ్ళ ఊరి నుంచి వచ్చింది. ప్రార్థన చేయించుకుని గోదావరి వెళ్దాం అనుకుందంటే దేవుని పిల్లల అరేళ్ళకు దొరకకుండా ఉండడం చాలా మంచిదైంది. పోయిన వారం, ఈ వారం కాక ముందు వారం దేవుని పిల్లల చూడండి, పోయి సోమవారం నాడు వచ్చి ఆమె వివరం చెప్తుంది. అయ్యగారు, నేను ఇలా చేద్దాం అనుకున్నాను, దేవుడు మీరు నాకు దొరకకుండా చేశాడు. ఇప్పుడు ఆవిడ ప్రభు శరీర రక్తాలు అందుకోవడానికి వచ్చింది. కారణం ఏమిటంటే ఆదరించిన వాడు ఎవరు? మీరు మాట్లాడాలి. ఎక్కడుంటే ఆదరిస్తాడు. అందుకనే ఏం చెప్తుంది, నేను ఈ చెట్టు కిందే పడున్నా, నేను ఈ చెట్టు కిందే పడున్నా. అందుకే మనం 2 దినాల్లో పాడుతూ ఉంటాం. ఏమని? ప్రేమాతి సయుడని వృక్షములన్నిటిలో జల్దర వృక్షం ఎలా ప్రత్యేకమైనదో, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎలా ప్రత్యేకించబడింది, అలాగే లోకములో దేవుడు అనబడిన వారిలో యేసుక్రీస్తు ప్రభు అలా ప్రత్యేకించబడ్డాడు. అందుకే పరమగీతం 5వ అధ్యాయం ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా 9వ వచనంలో యెరూషలేము కుమార్తెలైన వారు ఈ సియోను కుమార్తెైన పెళ్లి కుమార్తెను అడుగుతారు, స్త్రీలలో అధిక సుందరబోదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని ప్రత్యేకత విశేషమే. చాలా మంది ప్రియులు అంటే దేవుళ్ళు ఉన్నారు. నీ ప్రభువు, నీ ప్రియుని యొక్క ప్రత్యేకత ఏమిటి? అదే విధంగా ప్రియుల లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నిటిలో దైవ స్థాపితమైన క్రైస్తవ మతము ప్రత్యేకమైన మతం. అందుకనే ఈవేళ ప్రపంచంలో గనులైన వాళ్ళందరూ
జ్ఞాపకం చేయాలి. మీరు అందరూ అనుకుంటారు పాకిస్తాన్ అంటే అంత ముస్లింసే ఉంటారు అని. ప్రపంచ దేశాల్లో అనుకుంటారు ఇండియా అంటే అందరూ హిందువులే ఉంటారని. అలా కాదు. మన భారతదేశంలో, హిందూ దేశంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో పాకిస్తాన్ దేశంలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే గమనించాలి, పాకిస్తాన్ దేశంలో హిందువుల కంటే క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు. బాబు, పాకిస్తాన్ దేశంలో హిందువులు మైనారిటీస్ అన్నమాట. ఇండియా దేశంలో క్రైస్తవులు మనం ఎవరు? మైనారిటీస్. దేవుని ద్వారా మైనారిటీకి చెందిన వాళ్ళం అన్నమాట. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఉన్న ప్రియుల ఒక పెద్ద పట్టణం, ఒక హిస్టారికల్ సిటీ ఒకటి ఉంది. దాని పేరు లాహోర్. ఈ లాహోర్ పట్టణంలో పాకిస్తాన్ దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలందరూ ఏకమై ఏం చేశారంటే ఇంచుమించు 150 అడుగులు ఎత్తైన ఒక శిలువను తయారు చేసి ప్రపంచ దేశాలకి ఆలోచనగా చూపిస్తారు. పాకిస్తాన్ అంటే అందరూ శాసనకారాలు పెట్టేస్తున్నారు, ఉగ్రవాదుల దేశం అని. పాకిస్తాన్ అంటే అందరూ చూడండి, దేవుడితో మేలు చేశాడు తెలుసా బాబు, దేవుడు మేలు చేశాడు పాకిస్తాన్ విషయంలో. అదేంటి తెలుసమ్మా? అమెరికా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. అమెరికా వాళ్ళు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. ఆయుధాలతో పాటు అక్కడ ఉన్న క్రైస్తవులకు కూడా వాళ్ళు ఎంతో ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అందుచేత అక్కడ మన క్రైస్తవ సంఘాలు ఉన్నాయి అమ్మా. మరి అక్కడ మన స్కూల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ లో క్రైస్తవ దేవాలయాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. 150 అడుగులు ఎత్తైనటువంటి ఒక శిలువ స్తంభాన్ని వారు అక్కడ మరి నిర్మాణం చేస్తున్నట్టుగా ప్రసార సాధనాల ద్వారా దేవుడి వేళ వాటిని కనపరుస్తున్నాడు. చూడండి, అందరూ ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఉగ్రవాదులు. చూడండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే పాకిస్తాన్ బాల్ వేస్తున్నాడంటే చెప్పండి, ఏదో నీవు ఆట ఆడుతున్నాడంటే సిక్స్ ఓపిలేనోళ్ళు కూడా అడేస్తున్నాడు కొట్టు గెలవాలి 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 గెలవాలి. అక్కడ కూడా క్రైస్తవులు మనసువాదులు ఉన్నారు. దేవుడి ద్వారా పాకిస్తాన్ వెళ్ళాలంటే హిందువులకు ఆటంకం కానీ క్రైస్తవులకు ఆటంకం కాదు. దేవుడి ద్వారా దేవదాసయ్య గారు కిటికీ దగ్గర గుంటూరులో ఒక చెట్టు ఉండేదంట. ఆ చెట్టు మీద ఒక కాకు వచ్చిందంట. అన్ని కాదు కావు 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 అని అడిగితే ఆ కాకు వచ్చిందంట పాకిస్తాన్ 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 అని తెలిసిందంట. విన్నారండి? కోతలోనే. చెప్పండి బాబు, ఎందులో తేడా? కోతలోనే. చూసారా? మన కోత చెప్పండి. మనసా మరణాత అంటే ఈ కాకి ఏమైపోతుందంట? పాకిస్తాన్ పాకిస్తాన్ అని కూర్చున్నట్టు. చెప్పండి, మీరు ఏమంటున్నారు? పాడిగా లేడు కదా అని చెప్పి అనండి. విన్నారమ్మా? అమ్మా, ఏదే మారినా కానీ ఏం మారకూడదు? ఓ మారకూడదు. చెప్పండి ఒకసారి. నా ఎదురుకుండా బాగానే చెప్తారులే. నా ఎదురుకుండా వాళ్ళు అందరూ బాగానే చెప్తారు. మనకెందుకు ఏదో ఏదో దేవుడు మాట కదా అనకండి. మన స్టాండర్డ్ మనం తగ్గించుకోకూడదు, మన లెవెల్ మనం తగ్గించుకోకూడదు. అంచేత ప్రియులరా, మతాలన్నిటిలో క్రైస్తవ మతం ఎలా ప్రత్యేకించబడిందో మిషన్లన్నిటిలో బైబిల్ మిషన్ అలా ప్రత్యేకించబడిన మిషన్లన్నిటిలో దేవుని పిల్లరా మరి మనం గమనించాలి. అందుకే దేవుని పిల్లరా ఆనాటి జలధరు వృక్షము యేసు ప్రభు అయితే ఈనాటి జలధరు వృక్షము ప్రియులరా బైబిల్ మిషన్. పిడుగు మాట్లాడుతుంది, నేను జలధరు వృక్షము క్రింద నీడ చెట్టు క్రిందని నేను ఆదరించబడ్డాను. చదివిన పరమగీతంలో
ఎక్కడ ఆదరించబడిందని? జలధర వృక్షము నీడలోనే నేను ఆదరించబడ్డాను, అక్కడ నన్ను లేపారని చెప్పినట్టుగా దేవుని పిల్లరా, ఈనాడు బాధలలో ఉన్నవారు ఎవరైనా, కష్టాలలో ఉన్నవారు ఎవరైనా, శ్రమలలో ఉన్నవారు ఎవరైనా, శోధనలో, చింతలో, సాధారణ సంబంధమైనటువంటి అపవిత్రాత్మలతో శోధించబడేవారు ఎవరైనా, మొన్న సోమవారం నలుగురికి ప్రార్థన చేయడం జరిగిందనమాట. దురాత్మలతో శోధించబడేవారికి. మీరు ఎవరున్నారా టైంలో ఉంటే ఒకసారి చేయొద్దండి. అమ్మా వెనకాల ఒక ఆవిడ ఎత్తారు, పైన ఒక ఆవిడ ఎత్తారు, ఇంకొక ఆయన ఎత్తారు. అమ్మ ఎందుకంటే మీరు మరి పెద్దలో ఒక ఆయన ఎత్తారు. మీరు ప్రార్థన అయిపోగానే అప్పటికే ఫస్ట్ ఏంటి దోకాడు మొదలెడతారు కదా. దయ్యాలు ఎక్కడ ఉంటారు? దయ్యాల కోసం చేసే ప్రార్థన ముందా వెనక జాతం కాబట్టి చాలా మంది వెళ్ళిపోతారు. దేవుని పిల్లలారా గమనించాలి, మనం ఆలోచన చేయాలి. ప్రభువునందు ప్రియులారా, ఆనాడు చూడండి జలధర వృక్షము నీడకి ఆదరించబడినట్లుగా ఈనాడు బైబిల్ విషయంలో దైవ సన్నిధిలోనికి వస్తే సంపూర్ణ ఆదరణ, సంపూర్ణ సంతోషం. అందుకే కీర్తన, ఆ 16వ కీర్తన దేవుని పిల్లలారా 11వ వచనంలో ఉన్న మాట మనం చూస్తే ఏమన్నా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అందుకనే సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. అంచేత యెరూషలేములో సొలొమోను మహారాజు జలధర చెట్లు నాటించగా చూడండి యేసుక్రీస్తు ప్రభువు దేవదాసయ్య గారి ద్వారా ఈనాడు దైవ సన్నిధిని స్థాపించారు. ఈ దైవ సన్నిధిలోనికి మనం రావడం వల్ల ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, మనకున్న సమస్యలన్నిటి నుండి విడుదల. రెండోది ఏంటంటే వ్యాధుల నుండి, బాధల నుండి, చింతల నుండి, అవమానాల నుండి, చూడండి పేదరికం నుండి. అందుకని గారు ఒక మాట చెప్పేవారు, నేను కూడా చాలాసార్లు చెప్తా ఉంటాను. అమ్మ ఎవరు ఏమనుకున్నా సరే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. బైబిల్ విషయంలోనికి వస్తే రెండు సమృద్ధులు దేవుడు మనకి ఇస్తాడు. అమ్మ బైబిల్ విషయంలోనికి వస్తే ప్రభువునందు ప్రియమైన వారులారా, మొట్టమొదట భక్తికి. ఏమండి దేనికండా మాట్లాడాలి? బైబిల్ విషయంలోకి వస్తే దేనికమ్మా? భక్తికి. నెక్స్ట్ మీరు చెప్పాలి. అమ్మా మాట్లాడండి. బైబిల్ విషయంలోకి వస్తే భక్తికి. రెండోది ఏది బాబు? అమ్మ చెప్పాలి. రెండోది ఏది? ముక్తికి పొదుగా ఉండదు. చూసారా దేవుని పిల్లరా, ఎందుచేతనంటే ఈ పొదువులు తీర్చగలిగే దైవ ప్రత్యక్షత ఎక్కడుంది? దైవ సన్నిధిలో ఉంది. ఆ దైవ సన్నిధిని దేవుడు మనకు దైవ జనుల ద్వారా ఇచ్చారు కాబట్టి అందుచేత నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేయకండి. అహల్య గారు మీ ఇంట్లో దైవ సన్నిధి ఉంది, నిర్లక్ష్యం చేయకండి. ఉంది కదా, చక్కగా ఎప్పుడైనా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. విసిఏ గారు మీరు మీ సన్నిధిలో ప్రార్థన చేయించండి. మీ వరండాలో చేయించి పంపిస్తారు. మనం విశాఖలో చేయకూడదు. ఎక్కడ చేయాలి ప్రార్థన? సన్నిధిలో చేయాలి. మరి మీ ఇంట్లో సన్నిధి ఉంది, ఎక్కడ చేయాలి ప్రార్థన? ఇంకా మనలో కొంతమంది ఉన్నారు. సన్నిధి గృహాలు కలిగిన వాళ్ళు మనలో కొంతమంది ఉన్నారు. దేవుని పిల్లరా గమనించాలి. మీ సన్నిధి ఉన్నప్పుడు, అంటే నేను ముగ్గురు చెప్పాను, ముగ్గురు రికవర్ చాలా. ఈ సన్నిధి గృహాలు ఉన్నప్పుడు, ఆ సన్నిధిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభువునందు ప్రియులారా, నేను దేవుని ప్రతినిధిగా, దేవుని దాసునిగా నేను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడ ప్రార్థన చేయించడం మీరు మారకూడదు. సన్నిధిలో ప్రార్థన చేయించడం మారకూడదు. నేను సన్నిధిగా కట్టుకున్నామని ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నారు, ఇంట్లో సన్నిధి చేస్తే నా గుళ్ళో ఎవరు చేస్తాడయ్యా? అంచేత నువ్వు పైకి వచ్చి ఎక్కడ చేయి, నా మందిరంలో చేయాలన్నాడు. దేవుని స్తోత్రం. అంచేత అమ్మా మీరందరూ ఎలా చేస్తూ ఉంటారో, నేను కూడా ఇక్కడికి వచ్చి సన్నిధి చేస్తూ ఉంటా. విన్నారా బాబు? నేను కూడా ఇక్కడికి వచ్చి సన్నిధి చేస్తూ ఉంటా. గమనించాలి. నేను కూర్చునే స్థానం ఏదో తెలుసా మీకు? నేను ఎక్కడ కూర్చుంటాను తెలుసా? ఇక్కడ ఎక్కను, ఇక్కడ రాదు. మీరు ఎవరికి ఎందుకు కూర్చున్నారో వాళ్ళు సన్నిధి సమయంలో మీరందరూ
కూర్చున్నాను, ఎక్కడ కూర్చుంటాను? అది ఆ యవనస్తులైన వాళ్ళు కూర్చున్నారు చూసారా, అక్కడే ఒక భారతదేశ కూర్చుంటాను. కారణం ఏమిటంటే నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి మానవుడే ధన్యుడు. చూడండి, అంచేత ప్రియులారా, అంత దైవికమైన శక్తి, దైవికమైన స్వస్థత సన్నిధి అందే అన్ని పరిష్కారం అవుతాయి. ఆ సన్నిధి అందే జలదరు వృక్షము. చూడండి, జీవ వృక్షం. పరలోకంలోకి వెళితే జీవ వృక్షం ఆయన భూమి మీద మనకెలా కనబడుతున్నాడమ్మా? జలదరు వృక్షం. అందుకనే యేసు ప్రభువట మనకు జలదరు వృక్షం లాగా కనిపించాలి అంటే, బాబు వినండి, స్వస్థత ఇచ్చాడని చూస్తే వైద్యులాగే కనబడతాడు. నీ బ్రతుకు కావాలంతా నీకు వైద్యులా కనబడుతుంది. రక్షించాడు కదా అని నువ్వు చూస్తే నీ బ్రతుకు కావాలంతా ఆయన నీకు రక్షకుడిలాగా కనబడతాడు. నీ ఉద్యోగం ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడని నువ్వు ప్రభువును అదే పదంతో చూస్తే నీ జీవిత కాలం అంతా నీకు ఎలా కనిపిస్తాడమ్మా? పోషకుడుగా కనబడతాడు. ఆయన రక్షకుడే, వైద్యుడే, పోషకుడే అన్ని. కానీ ఆయన నీకు ప్రియుడుగా, జలదరు వృక్షమై ఉన్న ప్రియుడుగా నీకు కనిపించాలి అంటే నీవు ఆయన ఎలా చూడాలి? దేవదాసు గారు చెప్పారు, నిన్ను ప్రేమతో చూచు వారికి నీరు ఆయన నీడను విశ్రమిస్తున్నప్పుడు చూడండి ఎలా ఉంటామంటే ఆనందం. నువ్వు రావాలి ఇక్కడ, నువ్వు ఎక్కడో ఉంటే ఆనందం నీకు దక్కదు. నువ్వు ఎక్కడెక్కడో కూర్చుని అమ్మా దేనిదేనో సహవాసంలో ఉంటే నీ ఆనందం పొందలేవు. నీ స్నేహితుల సహవాసంలో, బంధువుల సహవాసంలో, బిడ్డల సహవాసంలో, రక్త సంబంధుల సహవాసంలో, నీ మిత్రులైన వాళ్ళ యొక్క సహవాసంలో మునిగి తేలి ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందం వేరు. విన్నారా? వస్త్రాలతో వచ్చు సంతోషము కొత్తలు మాత్రమే ఉండును. అంతే కదమ్మా. మళ్ళీ ఒక నెల వేసారు కొత్తలు ఏమైపోతాయి, ఆ కొత్త డిజైన్ ఏమైపోతాయి? మాట్లాడలేదు బాబు, మీరు కూడా మాట్లాడదు. వస్త్రాలతో వచ్చు సంతోషము కొత్తలు మాత్రమే ఉండును. యేసయ్య నాకు ఇచ్చిన సంతోషము వస్త్రాలు ఉన్న కొదువైన ఉండదు. యేసయ్య నాకు ఇచ్చిన సంతోషము వస్త్రాలు ఉన్న కొదువైన ఉండదు. చూసారమ్మా, భోజనాలతో వచ్చు సంతోషము తిన్నప్పుడే ఉండును. ఏం వండావమ్మా? సూపర్ ఉన్నాయి. నువ్వు వండిన పచ్చి రొయ్యలు, గోంగూర, దోసకాయ పచ్చడి, మునక్కాయ కూర, ఏం వండావమ్మా? ఎంత అద్భుతంగా వండావు. పొరపాటు ఎలా అన్నారు? ఈ లోపల యజమాని వచ్చాడంట, ఊరు కూడా అయ్యారు, నేనుండేదంటాడంట. మొత్తానికి ఎవరొకరు ఉండేది. తింటా ఉంటే ఏం బాగుందో తెలుసా, ఎంత చక్కగా ఉన్నాయో తెలుసా, ఎంత మధురంగా మృదువుగా ఉన్నాయి తెలుసా. నిజమే, భోజనాలతో వచ్చే సంతోషం ఎంతసేపు ఉండదు? చెప్పండి, ఎంతసేపు ఉండదు? యేసయ్య మాకు ఇచ్చిన సంతోషం విందులు లేకపోయినా కొదువైనా ఉండదు. సంతోష గానం, ఆనంద గీతం గుండెలో పొంగుచున్నది. చూసారమ్మా,
వాటి వల్ల వచ్చే సంతోషం కంటే ఒక మాట చదవండి. సంస్కార కార్యక్రమంలోకి వెళదాం. 4వ దావీదు కీర్తన ఒకసారి మీరు అందరూ కూడా తెరవాలి. 4వ దావీదు కీర్తన రాజు అయిన దావీదు చెప్తా ఉంటాడు. ఏం చెప్తున్నాడు? 4వ దావీదు కీర్తన 7వ వచనం 6వ వచనం, యెహోవా నీ సన్నిధిని మా మీద ప్రకాశింపజేయుము, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించింది. చూసారమ్మా, పంటలు బాగా పండి బాబు 40 బస్తాలు పండాల్సింది 60 పండేసింది. 60 పండింది. ఎంత సంతోషం! అప్పులన్నీ తీరిపోతాయి. ఎప్పటి నుంచో చేయించాలనుకున్న బంగారు వస్తువులు ఏం చేసుకోవచ్చు, ఎప్పటి నుంచో కట్టాలనుకున్న ఇల్లు, చేయాలనుకున్న పెళ్లి, కొనాలనుకున్న పొలం అన్ని కొనేయచ్చు. చూసారా, ద్రాక్షారసం పంట ఇశ్రాయేలీయులకు. దేవుని పిల్లరా, ఈ పంట పండినప్పుడు చూడండి, ఎకరాకి 5 టన్నులు పండింది అనుకుందాం, 8 టన్నులు పండింది అనుకో, ఎకరాకి ఎంత సంతోషం! ఏం బాబు 3 టన్నులు అదనంగా పండిందంటే ఎంత ఆదాయం! చూడండి, ధాన్య ద్రాక్షారసముల విస్తరించిన నాటి సంతోషము కంటే సన్నిధిలో కూర్చున్న వాళ్ళకు వచ్చే సంతోషం ఎలాంటిదంట? అధికమైన సంతోషం. నీవు నా హృదయంలో పుట్టించింది. దేవుని పిల్లలారా, ప్రభువునందు ప్రియులారా, అందుకే జలధర వృక్షమైన ప్రభు నీడకు రండి, ఈ నీడలో ఉండండి. అందుకనే అంటది, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటాను. ఆయన చోట నేను చోట కాదు. ఎక్కడంట? ఆనందభరిత మన జీవిత కాలం అంతా జలధర వృక్షమైన ప్రభువు నీడను పడుండి అలా సాగిపోగలిగే గొప్ప భాగ్యం ఈ దినమున కూడి వచ్చిన అందరికీ ప్రభువు ప్రసాదించును గాక. ఆనంద